ఎఫెక్ట్ ఏపీలో కాంగ్రెస్ అతపాతాళానికి పడిపోయింది. కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. తిరిగి పుంజుకునేందుకు ఎంత ట్రై చేస్తున్నా నవ్యాంధ్రలో కాంగ్రెస్ది పడిలేచే ప్రయత్నమే తప్ప ఫలితం మాత్రం కనిపించడం లేదు. సరిగ్గా ఇదే టైంలో నరేగా స్కీమ్లో మార్పులు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అతిపెద్ద నిరసనకు రెడీ అవుతోంది కాంగ్రెస్. ఏపీ సెంట్రిక్గా చేపట్టబోయే ఆందోళన కాంగ్రెస్కి మైలేజ్ తెచ్చిపెడుతోందా? హస్తం పార్టీ నిరసనపై టీడీపీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఉపాధి స్కీమ్లో మార్పులపై వైసీపీ స్టాండ్ ఏంటి? మొదలు పెట్టిన చోటు నుంచే అతిపెద్ద నిరసనకు ప్లాన్. ఉపాధి హామీ పథకం మార్పుపై హస్తం పార్టీ పోరుబాట. 20 ఏళ్ల తర్వాత మళ్లీ అనంతపురంకు సోనియా గాంధీ. నరేగా స్కీమ్లో మార్పులపై సింగనమలలో షర్మిల దీక్ష. ఉపాధి హామీపై నిరసన కాంగ్రెస్కు పూర్వ వైభవం తెచ్చేనా? కాంగ్రెస్ ప్రొటెస్ట్పై టీడీపీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? నరేగా స్కీమ్లో మార్పులపై వైసీపీ స్టాండ్ ఏంటి? కేంద్రంలో అధికారం కాంగ్రెస్కు కలగానే కంటిన్యూ అవుతోంది. ఏపీలో కూడా అధికారంలో లేక 11 ఏళ్లైపోతోంది. విభజన తర్వాత ఏపీలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని గడ్డు పరిస్థితుల్లో ఉంది హస్తం పార్టీ. ఎవరు ముందుండి నడిపిస్తారో, తిరిగి ప్రాణం పోస్తారో అని క్యాడర్లు, లీడర్లు ఎదురు చూస్తున్న టైంలో వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా పార్టీ పగ్గాలు చేపట్టినా చెప్పుకోదగ్గ మార్పు ఏం రాలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఉపాధి హామీ పథకం అతిపెద్ద నిరసనకు ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ. 2006 ఫిబ్రవరి నెలలో ఏపీలోని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఒక జాతీయ స్థాయి పథకాన్ని ఏపీ నుంచి ప్రారంభించడం దివంగత వైఎస్ఆర్ సాధించిన ఘనతగా చెప్తూ ఉంటారు. అయితే ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేసింది మోదీ సర్కార్. స్కీమ్ పేరు చేంజ్ చేయడంతో పాటు రాష్ట్రాలపై అదనంగా భారం పడేలా సవరణలు చేసింది. దీంతో ఎక్కడైతే అట్టహాసంగా ప్రారంభించారో అదే చోట ఉపాధి పథకంలో మార్పులకు నిరసనగా అతిపెద్ద కార్యక్రమానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లిలో షర్మిల దీక్ష చేయనున్నారు. ఈ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అటెండ్ కాబోతున్నారు. కాంగ్రెస్ బ్రాండ్గా పేరున్న జాతీయ ఉపాధి హామీ పథకం రూపురేఖలను మోదీ ప్రభుత్వం మార్చింది అన్న సెంటిమెంటును రాజేసే వ్యూహం రచిస్తోందట కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా 2 దశాబ్దాల తర్వాత అదే ఫిబ్రవరి 2న అదే గ్రామంలో నిరసన గళం వినిపించడం ద్వారా నరేగా స్కీమ్ తమ మానస పుత్రిక అని, పేదల కడుపు కొట్టేందుకు కేంద్రం కుట్ర అంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోందట. కేవలం పేరు మార్పుపై నిరసన మాత్రమే కాదు, దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహం కూడా ఉందంటున్నారు. గాంధీ కుటుంబం ప్రవేశపెట్టిన పథకాల ఉనికిని కాపాడుకోవడంతో పాటు కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా గళం వినిపించి పేదలకు దగ్గరవ్వాలనేది హస్తం పార్టీ స్కెచ్ అంటున్నారు. ఏపీలో గత వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. షర్మిల నాయకత్వంలో పార్టీని మళ్లీ పట్టాలెక్కించే ప్లాన్లో భాగంగా ఈ ప్రొటెస్ట్ ఎంతో కొంత మైలేజ్ తెచ్చిపెడుతుందనేది హస్తం పార్టీ అంచనా. ఈ నిరసన కేవలం ఏపీ పాలిటిక్స్నే కాకుండా జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చెయ్యి విడిచిన ఓటర్లను మళ్లీ ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ చేపట్టే నిరసన అన్ని పార్టీలకు సవాల్గా మారనుంది. అతిపెద్ద నిరసనకు ఏఐసీసీ అగ్రనేతలు తరలి రానుండడంతో ఇది హస్తం పార్టీకి ప్రజల మద్దతు తెచ్చి పెడుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది.
సేమ్ టైం నరేగా స్కీమ్లో మార్పులు ఏపీ సర్కారుకు తలనొప్పిగా మారనున్నాయి. పథకం పేరు మారిస్తే చంద్రబాబుకు నో ప్రాబ్లం, బట్ రాష్ట్రంపై అదనంగా 30% భారం పడనుంది. అయితే బీజేపీతో పొత్తులో ఉండడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పవర్ షేరింగ్ కొనసాగుతూ ఉండడంతో చంద్రబాబు నుంచి పెద్దగా రియాక్షన్ వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఏపీ సర్కారుపై అదనపు భారం పడితే కేంద్రంతో చర్చించి ఏదో విధంగా ఆ లోటును పూడ్చుకుంటారు సీఎం చంద్రబాబు. ఎటొచ్చి వైసీపీ అధినేత జగన్కు సవాల్గా మారింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. పైగా ఆయన తండ్రి హయాంలో పేదల కోసం కాంగ్రెస్ తెచ్చిన అతిపెద్ద పథకం. వైఎస్ఆర్ అభిమానులంతా ఇప్పుడు జగన్ వెంటే ఉన్నారు. వైసీపీలో ఉన్న నాయకత్వం, క్యాడర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో కేంద్రం తెచ్చిన మార్పులపై జగన్ తప్పనిసరిగా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తే వైఎస్ఆర్ అభిమానులు, జగన్ వెంట నడుస్తున్న పాత కాంగ్రెస్ క్యాడర్ ఆయనకు దూరమయ్యే ప్రమాదం ఉంది అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ ఉపాధి హామీలో మార్పులు చేర్పులను తప్పుపడితే జగన్ బీజేపీ పెద్దలను నొప్పించినట్లవుతుందన్న టాక్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఉపాధి స్కీమ్లో చేంజెస్ పై వైసీపీ అధినేత స్టాండ్ ఏంటన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అన్నిటికీ మించి ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిలకు ఈ నిరసన కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. ఇటు పార్టీ పరంగా, అటు వైఎస్ఆర్ కూతురుగా కేంద్రం తీరును తప్పుపడుతూ ఆమె ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ ప్రొటెస్టును సక్సెస్ చేస్తే పీసీసీ చీఫ్గా కాంగ్రెస్కు పూర్వ వైభవం తెచ్చేందుకు షర్మిల ఇప్పటినుంచే బలమైన పునాదులు వేయొచ్చు. ఏదైనా కాంగ్రెస్ చేపట్టే సభ ఏపీలో ప్రధాన పార్టీలకు సవాలుగా మారనుంది. నరేగా స్కీమ్లో మార్పులను తప్పుపడుతూ హస్తం పార్టీ చేపట్టబోయే నిరసన కార్యక్రమంపై టీడీపీ, వైసీపీ రియాక్షన్ ఏంటో, కాంగ్రెస్కు ఈ నిరసన ఎంత మైలేజ్ని తెచ్చిపెడుతుందో చూడాలి మరి.